సింహం పిల్లరా దానికి గెలవలేదు. నేను పక్కన మీసం తీసేస్తాను రా. నేను పక్కన చెవి తీసేస్తాను రా. అది పిల్లరా, ఇది సింహం రా. గుండురా ఒక ఎంజిఎం పోజిబు. కమాన్ గుండురావు, ఆగండ్రా. జేకే నువ్వెవరి మీద కడతావు? జేకే చెప్పు చెప్పు. గుండ్రావు మీదేగా. రఘు చెప్పు. ఎంత ఎంత? నా దగ్గరున్నదంతా. తట్టుకుంటే గెలవచ్చు కదా, అది అలవాటు చేసుకో. జీవితంలో గెలవాలంటే ఎన్నో తట్టుకోవాలి. నేను నోట్లో అదిరింది. పద్మా మొహం తెలియడం లేదురా. చీపిలో ఉన్నారా? అసలు పెట్టకండి రా, చూడవండి. నాకు ఛాన్స్ ఎవరా? టైం లేదురా. ఈ ఛాన్స్ మిస్ అయితే రాదురా. అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చినవాడు నేను. అనుకోండిరా. యూ సరిగ్గా లేదురా. శాంతనం చూడండి. అయ్యో ఆడత అర్ధనగ్నంగా ఉంటుంది. అందరం రా. ఊళ్ళో ఆడాలందరికీ ఇడే పడినాడు. ఎందుకు అలా కొట్టి గొడవ చేస్తున్నావు? నలుగురిని కొట్టినంత మాత్రం పెద్ద హీరో అయిపోతావా? అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? నేను మాట్లాడుతుంటే వెళ్తావేంటి? వెళ్ళి వాళ్ళని అడుగు. మేఘ ఎందుకే అరుస్తున్నావు? అతను రఘు మన కాలేజీలో చదువుతున్నాడు. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? హేమంత్ చూడు ఎలా ఏడుస్తోందో. తను డ్రెస్ మార్చుకునేటప్పుడు వాళ్ళు కీహోలో చూశారు. చేతిలో కమెంట్ చేశారు. అందుకే వాళ్ళని కొట్టాడు. అయితే అవని అడిగిందని సమాధానం చెప్పొచ్చుగా. హాయ్ శివ. హాయ్ గౌరీ. థాంక్యూ. ఎలా ఉన్నావురా? చాలా బిజీ. అవునా, నువ్వెలా ఉన్నావు? గుడ్ కంపెనీ, గుడ్ హెల్త్, దట్స్ ఆల్. గుడ్. సార్ ఎవరు? బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా. ఓహ్ ఐఎమ్ సారీ, హి ఇస్ మిస్టర్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. నీ ఫ్రెండా? యా. తప్పురా శివ. ఒకటి నీ ఫ్రెండ్షిప్ మర్చుకో, లేదా నువ్వు మారిపో. హే బాయ్. ఇవాళ లంచ్ బ్రేక్ లో నువ్వు ఎవరైనా అమ్మాయి అడిగినప్పుడు నన్నెందుకు ఇన్సల్ట్ చేసావు సూర్య? మనం రండి పొండి అని కొంచెం మర్యాదగా మాట్లాడుకుందామా? అయితే మీకు నా ఫ్రెండ్షిప్ నచ్చలేదా? నచ్చకపోతే మీతో మాట్లాడేవాడినే కదా.
థ్యాంక్ యూ. మీకోసం కొన్ని అలవాట్లు నేను మార్చుకోలేను మిస్టర్ సూర్య. వచ్చి సూర్య అని పిలిస్తే చాలు. కొంచెం కష్టం. నాతో స్నేహమా? నో, వెరీ ఈజీ శివ. మిమ్మల్ని మార్చడమా? మన ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం. సూర్య, నేను ఉత్తముడిని కాను, అంత మాత్రం అమ్మాయిలు పిచ్చోడిని కాను. ఎందరో అమ్మాయిలు నన్ను మల్లెపూలు తెచ్చిమని అడిగారు, నేను ఖర్చు పెట్టి తెచ్చిచ్చాను. వాళ్ళకి సంబంధించినంత వరకు మగవాళ్ళు తెచ్చిచ్చిన మల్లెపూలకి వాసన ఎక్కువ. నాకు సంబంధించినంత వరకు నేను కొనిచ్చిన మల్లెపూల వాసనలో వాళ్ళ దగ్గర నాకు నచ్చని స్మెల్ అంతా మాయం అవుతుంది. లైఫ్లో నో సెంటిమెంట్స్, నో అటాచ్మెంట్స్. బట్ నేను ప్రేమిస్తాను. ఆ ప్రేమ ఓడిపోవాలని దేవుడి దగ్గర సిన్సియర్గా వేడుకుంటాను. ఎందుకో చెప్పనా? అప్పుడే ఇంకో అమ్మాయిని ప్రేమించవచ్చు. వెల్, సంపాదించేది పొద్దుపోవడానికి, ఖర్చు పెట్టేది సంతోషానికి. మొత్తానికి నేను హీరోని కాను, విలన్ని కాను, ఒక సగటు ఇండియన్ పౌరుణ్ణి. నాకు పాలసీ ఉంది శివ. నా స్వతంత్రం అనేది నీ ముక్కు కొనవరకే, నీ ముక్కును తాకడం కాదు. ఇది నేను మెయింటైన్ చేస్తాను. నువ్వు మెయింటైన్ చేస్తే ఫ్రెండ్షిప్కి ఏ ప్రాబ్లం రాదు. ఓకే. సార్, నూన్ షో హెవీ రిటర్న్ సార్. 1 వీక్ హౌస్ఫుల్ సార్. సిటీలో పిక్చర్ సూపర్ కలెక్షన్ సార్. రే మనోహర్, మొత్తానికి సాధించావరా. పిక్చర్ సూపర్ హిట్. ఇండస్ట్రీలో టాక్ ఏంటో తెలుసా నీకు? 20 సెంటర్స్ లో 100 days అని. సరే రా, ఆడియన్స్ రియాక్షన్ ఏంటో లోపలికి వెళ్ళి చూద్దాం. రే, ఎడిటింగ్ లోనే మిక్సింగ్ లోనే పిక్చర్ని 100 సార్లు పైగా చూశాను. నాకు ముఖ్యమైన పని ఉంది, నేను రాలేనురా. ఇప్పుడేంట్రా అంత పని? పోరా. పాస్పోర్ట్ టికెట్స్ అని చేతిలో ఉంచుకోవాలి, తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ తీయలేం కదా. అక్క, ఈ పాలు తాగు. ఇమిగ్రేషన్ అది పూర్తయి భోంచేయడానికి టైం పడుతుందట. ఆడవాళ్ళు బయలుదేరడం అంటే సామాన్యం. అయ్యో, ఉండండి ఉండండి, నేను తెస్తాను. ఏం లేదు, ఇది ఇక్కడ ఉంచండి. ఇక్కడే ఉంచండి. తీసుకొస్తాను. ఇదేమైనా పెద్ద వెయిట్? చెప్పేది వినండి. ఇక్కడ పెద్ద పెద్ద బరువులు మిలిటరీలో మోసాను. నువ్వు హ్యాండ్ బ్యాగ్ తీసుకో. ఒక్కొక్కటి తీసుకెళ్దాం. నీ పేరుని అర్చన చేయించాం. ఇదిగో ఒక ప్రసాదం. అమ్మా, మీరుండండి. నువ్వు వదులు, నేను తెస్తాగా, రా. హాయ్. గుడ్ న్యూస్, నా పిక్చర్ రిలీజ్ అయింది. పరీక్షలో పాస్ అయినట్టుగా ఉంది. బయలుదేరే సమయంలో వచ్చానా? ఊరికా? కంపెనీ వాళ్ళు పంపుతున్నారా? లోపలికి రమ్మని పిలవు కదా. నేను రాననుకున్నావు కదూ. ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చాను అనుకుంటున్నావా? ఇలా చూడు సౌమ్య, నువ్వు ఫోన్ చేసినప్పుడు నాకు మాట్లాడడం కుదరలేదు. తిరిగి నేను ఫోన్ చేశాను, బట్ నువ్వు మాట్లాడలేదు. షూటింగ్ హడావుల్లో పిచ్చి పట్టినంత పని అయింది. తెలుసు. మరి ఇంకేంటి? పత్రికలో వచ్చిన గాసిప్స్ ని నమ్ముతున్నావా? నందిని వర్మ నాకు పిక్చర్ ఇచ్చారు, అంతే. పిక్చర్ ఫినిష్ అయింది, పేరు అదృష్టం వచ్చింది. అదృష్టం? ఈసారి నేను వచ్చి టైటిల్ అడగలేదు, అదేగా. టైటిల్ ఏముంది సౌమ్య? ఇప్పుడు పిక్చర్ పూర్తయిపోయిందిగా, ఎవరు సెలెక్ట్ చేస్తే ఏంటి? సౌమ్య, నువ్వు కూడా నన్ను దురదృష్టవంతురాలు అనుకున్నావు కదా. అదేం కాదు సౌమ్య, ఫెయిల్ అవుతానేమోనని భయం. వేరే వాళ్ళు నేను కావాలని చేయలేదు సౌమ్య, ప్లీజ్. నువ్వు చేసిందే కరెక్ట్, నేనే దురదృష్టవంతురాలని. ఏంటి సౌమ్య నువ్వు అనేది? ఎంత పెద్ద జాబ్ చేస్తున్నావు. నువ్వు చేసిన ప్రోగ్రామ్ అమెరికాలో వర్క్ అవుతుంది, సొంత ఇల్లు కొన్నావు, ఇదంతా అదృష్టం కదటవా? కానీ నువ్వు అలాగే అనుకున్నావు. లేదు సౌమ్య, నేనెలా నీతో బతకగలను? కాదు సౌమ్య. రేపేదన్నా అయితే సౌమ్య నన్నే అంటావు, నేను తట్టుకోలేను.
అంటే వేగం అనే 2 అక్షరాల కోసం మన భవిష్యత్తు నాశనం అవ్వాలా? ఓపెన్ ద డోర్ సౌమ్య, తలుపు తీ. నా సైడ్ నుంచి ఆలోచించి చూడు సౌమ్య. నేను మొదటిసారి చూసినప్పుడే నిర్ణయించుకున్నాను. మా నాన్న ఎదిరించి ఇంట్లోంచి బయటకు వచ్చి కష్టపడి కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కథ చెప్పి ఈనాటికి సాధించాను. అంతా నీకోసమే. నువ్వు లేకుండా నా గెలుపుకి అర్థం లేదు సౌమ్య. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో. సో మన మంచిగా అంతేనా? ఇద్దరితో అంతా అయిపోయినట్టేనా? ప్లీజ్. సో చేసుకుంటావా? ఏమి చేయమందువే? Yes. ఫ్లైట్ క్యాన్సిల్, ప్రోగ్రామ్ క్యాన్సిల్, టికెట్ క్యాన్సిల్. సామాన్లు మళ్ళీ పైకి మోసుకెళ్లాల్సిందే.